శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. గత ప్రభుత్వంలో చాలా దోపిడీ జరిగింది అధ్యక్ష. దానికి ప్రాథమికంగా అంచనా వేసిన ప్రకారం 19,000 కోట్లు వచ్చింది అధ్యక్ష. ముఖ్యంగా ఇసుక విషయంలో చూస్తే అధ్యక్ష, ఇసుకని అసలు విపరీతంగా దోపిడీ చేశారు అధ్యక్ష. 2014-19లో మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ప్రైవేట్ పాలన చేశారు అధ్యక్ష. దాంట్లో విపరీతంగా దోపిడీ చేసి ఆ దోపిడీలో అటు కార్మికులు కూడా చనిపోయారు అధ్యక్ష. దాదాపు 120 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష, ఇసుక అందక పని లేక. ఇవాళ అదే కాకుండా వాళ్ళ నుంచి మరి ప్రభుత్వానికి రావాల్సినటువంటి వాళ్ళు కట్టాల్సినటువంటి డబ్బులు కూడా వాళ్ళు కట్టకుండా మోసం చేయడం జరిగింది అధ్యక్ష. అయితే దాని మీద అంతా కూడా విచారణ చేస్తాం అధ్యక్ష. ఇసుకని ప్రత్యేకంగా దాని మీద విచారణ చేసి ఆల్రెడీ సిబిసిఐడి ఎంక్వైరీ చేసి కొంతమంది మీద యాక్షన్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేశారు అధ్యక్ష. విచారణలో కూడా ఉంది అధ్యక్ష. అట్లాగే ఈ ఖనిజాలకు వచ్చేసరి అధ్యక్ష, ఇప్పుడు ఏదైతే మైనర్ మైన్స్ కానీ ఇవన్నీ కూడా గతంలో మేము మానిటరింగ్ మెకానిజం ఉండేది. అలాంటిది ఇప్పుడు వీళ్ళు అంతా కూడా వాళ్ళు వచ్చిన తర్వాత మాన్యువల్ చేసేసి అసలు అనుమతులు లేకుండా, పర్మిట్కి అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా తవ్వేసి ఇవాళ అవన్నీ కూడా ఎవరన్నా లీజుదారులు ఉంటే వాళ్ళని బలవంతంగా వాళ్ళని బెదిరించి లాక్కుని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మీద అక్రమ కేసులు కట్టి ఫైన్లు అధ్యక్ష. అసలు ఎప్పుడు మనం ఆ ఫైన్లు చూస్తుండం. దాదాపు 1766 మంది మీద కేసులు కట్టారు అధ్యక్ష, లీజు హోల్డర్స్ మీద. 4037 కోట్లు అధ్యక్ష. 4037 కోట్లు అంటే అసలు ఎంత దారుణమో ఒకసారి మనం చూడాలి. చాలా మంది మూసేసుకున్నారు అధ్యక్ష. అవన్నీ కూడా మూసేసుకోవడం, లేదంటే వాళ్ళకి సరెండర్ అయిపోవడం. సరెండర్ అయిపోయి వాళ్ళకి అప్పచెప్పేయడం జరిగింది అధ్యక్ష. ఈ రకంగా అన్నీ కూడా జరిగినాయి. ఇవాళ మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 2019-24లో 24కి కొత్త విధానం తీసుకొచ్చాం అధ్యక్ష. ఈ కొత్త పాలసీలో గౌరవ ముఖ్యమంత్రి గారు టోటల్, గతంలో సేనరేజ్ అన్న ఉండేది అధ్యక్ష, ఇవాళ టోటల్ శాండ్ ఫ్రీ అధ్యక్ష. ఎవరైనా సరే ఎక్కడ అందుబాటులో ఉంటే వాళ్ళ సొంత అవసరాల కోసం శాండ్ తెచ్చుకునే అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. ఇవాళ దీనికి మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అట్లాగే దానికి సంబంధించి జస్ట్ వాళ్ళు లోడింగ్ ఛార్జెస్ కట్టుకుని, లోడింగ్ ఛార్జెస్ కూడా అక్కడ కలెక్టర్సే డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టాండ్ కమిటీలు ఉంటాయి అధ్యక్ష. వాళ్ళు అక్కడ అంచనా వేసుకుని ర్యాంప్ ఫార్మేషన్ కానీ లోడింగ్కి ఎంత అవుతుందో ఇచ్చి టెండర్ కూడా పిలిచారు. అవి కూడా ఎవరికి లేదు, టెండర్లు పిలిచి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా కేవలం ఆ ఛార్జెస్ ఎంత ఖర్చు అయితే అవి మాత్రం తీసుకోవడం జరిగింది. టోటల్ సేనరేజ్ కానీ ట్యాక్సెస్ కానీ టోటల్ జిఎస్టీ కూడా మరి రద్దు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే అధ్యక్ష. అట్లాగే ఇవాళ చూస్తే అధ్యక్ష విపరీతంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇందాక గౌరవులు సభ్యులు రామారావు అడిగినటువంటి ప్రశ్న అధ్యక్ష, 2019-24 మధ్యకాలంలో అధ్యక్ష చిన్న తరహా ఖనిజ నివాళి 166 మరియు పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించడం జరిగింది అధ్యక్ష. దానివల్ల మేము కొన్ని ప్రాంతాల్లో విజిలెన్స్ ఎంక్వైరీ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. కొత్తూరు, తాడేపల్లి, వేమవరం, పోలవరం కెనాల్, వెలగలేరు, జీకొండూరు మండలం అక్కడ గతంలో మరి అక్కడ శాసనసభ్యుడిగా చేసినటువంటి వ్యక్తి విపరీతంగా దోపిడీ చేయడం, దాని మీద ఆల్రెడీ విచారణ చేస్తున్నాం. 175 మందిని దోషులుగా కూడా తేల్చడం జరిగింది అధ్యక్ష. మొత్తం 16,20,000 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ అక్రమంగా తరలించి మరి దాని మీద మరి వీళ్ళందరూ కూడా 90.38 కోట్లు వాళ్ళు వసూలు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి విచారణ చేస్తా ఉన్నాం. అలాగే కుప్పం నియోజకవర్గంలో గుడిపల్లి, శాంతిపురం మండలాల్లో అక్రమ గ్రైనేట్పై అక్రమాలపై చర్యలు తీసుకుంటూ 9,680 క్యూబిక్ మీటర్ల గ్రైనేట్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే 2021-24 మధ్యకాలంలో పాత నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతంలో సిలికా శాండ్ తవ్వకాలు మరియు రవాణా చాలా విపరీతంగా దోపిడీ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అక్రమ మైనింగ్ దారులు ఏపీఐసి భూముల్లో కూడా వాళ్ళు కొలగొట్టేశారు అధ్యక్ష. దీని ద్వారా మేము ఆ రోజున మరి ఎంక్వైరీ చేసి గూడూరు ప్రాంతంలో మొత్తం 80 క్వారీలకి 356 డీలర్స్ మరి అక్కడ ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అక్కడ కొంత నాన్ వర్కింగ్ లీజుదారులు కూడా ఉన్నారు, అక్కడి నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. 80 క్వారీల్లో 20 క్వారీల లీజుదారులు అక్రమంగా మైనింగ్ వాళ్ళు పాల్పడినట్లుగా నిర్ధారించారు అధ్యక్ష. వీరు ఏపీఐసి ప్రభుత్వ అటవీ భూముల్లో కూడా అక్రమ మైనింగ్ చేసి 20 లక్షల టన్నుల వరకు 20 క్వారీ పర్మిట్ల ద్వారా తరలించేశారు అధ్యక్ష. అలాగే 356 మినరల్ డీలర్స్ దగ్గర 30 డీలర్స్ వద్ద 5,000
టన్నులకు మించి స్టాక్ గుర్తించడం జరిగిన అధ్యక్ష. మొత్తం 9 లక్షల టన్నుల స్టాక్ని గుర్తించాం. దీని ద్వారా MDS 50% పైబడి ఉన్నట్లుగా నిర్ధారించి 76 కోట్ల రూపాయల డిమాండ్ నోటీసులు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. డీలర్స్ పెనాల్టీ చెల్లించకపోతే ఆ స్టాక్ని వేలం పాటేసి మరి దాన్ని ప్రభుత్వానికి జమ చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే క్వాడ్జ్ కూడా అధ్యక్ష పాత నెల్లూరు జిల్లాలో 158 లీజులు 29 లీజులు అక్రమంగా మైనింగ్ జరిగినట్లుగా గుర్తించారు అధ్యక్ష. దీనిలో 15 లీజు విస్తరణ దాటి తవ్వకాలు జరిగాయి. 14 క్వారీలో అక్రమ ఖనిజాలు తరలించడం, ఈ క్వారీ పర్మిట్లు ఉపయోగించినట్టుగా నిర్ధారించారు అధ్యక్ష. 262 క్వాడ్జ్ డీలర్లో 55 మంది రవాణా పత్రాలను దుర్వినియోగం చేసినట్టు నిర్ధారించి వీరి నుండి 24 కోట్ల రూపాయల పెనాల్టీ విధించారు. అలాగే 103 డీలర్లలో అనుమతులు మించి 10% పైన ఖనిజ నిల్వలు ఉన్నట్టు గుర్తించారు అధ్యక్ష. దీనిపైన మరి చిన్నపాటి ఆక్రమణలు చేసిన వారి క్వారీలపైన కూడా త్వరలో ఎలా చర్యలు తీసుకోవాలనేది ఒక కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా ఇవాళ కొత్త పాలసీ కూడా మేము మైనింగ్ మీద తీసుకుని, ఎందుకంటే చక్కటి ఖనిజ సంపద ఉంది అధ్యక్ష మన రాష్ట్రంలో. ఈ సంపదని అక్రమంగా గత ప్రభుత్వం చేస్తే ఇవాళ దాన్ని మన రాష్ట్రంలోనే ఉపయోగించే విధంగా కొన్ని పరిశ్రమలు కూడా ప్రోత్సహించాలని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక మంచి పాలసీని తీసుకువచ్చి, ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఎవరైతే కావాలో వాళ్ళకే ఉండేలాగా కొంతమందిని తోలేశారు అధ్యక్ష. నేను చెప్పినట్లుగా 4000 కోట్లు ఫైన్లు వేశారు అధ్యక్ష. ఇప్పుడు అందుకనే అవన్నీ కూడా అన్నీ ఒక్కొక్కటి చూస్తున్నాం, టోటల్ అన్నీ కూడా చేస్తాం. ముఖ్యంగా శాండ్ విషయంలో ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా దాని మీద చాలా గట్టిగా పనిచేస్తూ రాష్ట్రాన్ని అన్ని రకంగా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, గౌరవ సభ్యులు మాట్లాడినప్పుడు శాసనసభలో ఉన్న వ్యక్తుల గురించి పెద్దల గురించి ఈ సభలో మాట్లాడారు. అవన్నీ రికార్డులో ఉంటే మాత్రం అది సాంప్రదాయం కాదు అధ్యక్ష. దయచేసి రికార్డు నుంచి ఆ పేర్లుంటే తొలగించమని కోరుతున్నాం అధ్యక్ష. అటువంటిది ఏదన్నా ఉంటే తొలగించండి. ఈ క్వశ్చన్ అయిపోయింది. 13607 మున్సిపల్ MSME సార్. ధన్యవాదాలు అధ్యక్ష. మొదట ప్రశ్నకి సమాధానం, వడ్డీ లేని రుణాలు అమలు చేయడం అవుతుంది. అలాగే 2024-25 సంవత్సర బడ్జెట్లో సుమారు 950 కోట్ల రూపాయలని సమకూర్చడం అనేది